గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ కాడి వదిలేసిందా? ఎలాగూ ఓడిపోతామని ఫిక్స్ అయిపోయి కనీసం సమీక్షలు కూడా జరపడం లేదా? ఓవైపు సీఎం రేవంత్ స్వయంగా రంగంలోకి దిగి జిల్లాలను చుట్టి వస్తుంటే గులాబీ పెద్దలు మౌనం ఎందుకు? ఎన్నికలకు ముందే చేతులెత్తేయడం ప్రధాన ప్రతిపక్ష పార్టీకి మంచిదేనా? బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థుల గ్రౌండ్లో ప్రచారం చేస్తూ కష్టపడుతుంటే హైకమాండ్ అసలు ఎలక్షన్లే లేనట్లు ఎందుకు ప్రవర్తిస్తుంది? గులాబీ శ్రేణులు కూడా నారాజుగా ఉన్నారా అంటే అవుననే సమాధానం వినబడుతుంది. అదేంటో చూద్దాం. తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీ బీఆర్ఎస్. ఆ మాటకొస్తే గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ. అలాంటి పార్టీలో ఏదైనా ఎలక్షన్ వచ్చిందంటే ఎంత కాన్ఫిడెన్స్ కనిపించాలి? కానీ ఎందుకనో బీఆర్ఎస్లో అసలు ఆ ఎన్నికల జోషే కనిపించడం లేదు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతుంటే గులాబీ పెద్దలు మాత్రం సైలెంట్ మోడులో ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్టీ పెద్దలే చేజేతులారా బీఆర్ఎస్కు నష్టం చేకూరుస్తున్నారా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ ఫుల్ జోష్ మీదుంటే బీఆర్ఎస్లో మాత్రం నైరాస్యం కనిపిస్తోంది. గులాబీ అభ్యర్థులు గెలుపు కోసం ఆపసోపాలు పడుతుంటే పార్టీ పెద్దలు మాత్రం స్థానిక సమరాన్ని లైట్ తీసుకోవడం, క్యాడర్ అస్సలు జీర్ణించుకోవడం లేదు. ఓవైపు సీఎం రేవంత్ ప్రజాపాలన విజయోత్సవాల పేరుతో జిల్లాలన్నీ చుట్టివస్తూ ప్రజలకు నేనున్నానంటూ అభయమిస్తూ జెట్ స్పీడ్తో ముందుకు సాగుతున్నారు. కానీ అలాంటిదేమీ లేకుండా బీఆర్ఎస్ హైకమాండ్ మాత్రం ఎలాంటి హడావుడి చేయకుండా కేవలం ఇంటికే పరిమితం కావటం విమర్శలకు తావిస్తోంది. ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే క్షేత్రస్థాయిలో పట్టుండాలి. గ్రామాల్లో క్యాడర్, లీడర్లు ఉండాలి. ముఖ్యంగా పంచాయతీల్లో బలముంటే ఆటోమేటిక్గా ఏ పార్టీకైనా కలిసి వస్తుంది. బీఆర్ఎస్ హైకమాండ్ ఈ లాజిక్ మిస్ అయిందన్న వాదన వినిపిస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలతో గ్రామాల్లో కోలాహలం కనిపిస్తుంటే అసలు ఎలక్షనే లేదన్నట్టు గులాబీ పెద్దలు మౌనముద్రలో ఉండడంపై జనంలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేసీఆర్, కేటీఆర్ లాంటి నేతలు అసలు ప్రచారంలో కనిపించకపోవడంపై ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఓటేయమని అడగడానికి నామోషీనా, లేక పంచాయతీ ఎన్నికలపై చిన్న చూపుతో ఇలా చేస్తున్నారా అని చర్చించుకుంటున్నారు. అవునన్నా కాదన్నా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్కు పోటీగా ప్రతి చోట బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ తరుణంలో అభ్యర్థులకు అండగా నిలిచి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన గులాబీ పెద్దలు అటువైపు కూడా తొంగి చూడడం లేదు. ఇప్పటి వరకు పార్టీ హైకమాండ్ నుంచి పెద్ద లీడర్లు రంగంలో కనిపించలేదంటే ఆ పార్టీ సర్పంచ్ పోరును ఎంత లైట్ తీసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా ఎన్నికలకు ముందే కాడి వదిలేసినట్లేనన్న చర్చ జరుగుతోంది. కనీసం పార్టీ ఆఫీసులో కూర్చుని సమీక్షలు కూడా చేయకపోవడం పైన గులాబీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. గ్రామాల్లో అధికార పార్టీకి పోటీ ఇవ్వడానికి బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు కష్టపడుతుంటే హైకమాండ్ ఇంత అలసత్వంగా ఎందుకు ఉందో ఎవ్వరికీ అర్థం కాని ప్రశ్న. అభ్యర్థుల్లో ఉన్న సీరియస్నెస్ పార్టీ పెద్దల్లో కనిపించకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కలలుగంటున్న బీఆర్ఎస్కి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం కీలకం. ఎంతమంది ఎక్కువ మంది సర్పంచుల్ని గెలిపించుకుంటే గులాబీ పార్టీకే మంచిది. కానీ జూబ్లీహిల్స్ ఓటమి ఎఫెక్టో మరో కారణమో కానీ ఆ దిశగా గులాబీ పెద్దలు ఓ ఇంచు కూడా కదలడం లేదు. కేసీఆర్, కేటీఆర్ కనీసం పంచాయతీ ఎన్నికలపై రివ్యూలు కూడా నిర్వహించలేదన్న వాదన వినిపిస్తోంది. ఓవైపు గ్రామాల్లో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు ధీటైన పోటీ ఇవ్వడానికి చెమటోడుస్తుంటే గులాబీ బాస్ కేసీఆర్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఇంకా ఫామ్ హౌస్లోనే ఉండడం, పైగా ఫామ్ హౌస్ పక్కన ఉన్న గ్రామాల బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థుల్ని పిలిపించుకొని మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. అంటే పార్టీ ఏమైపోయినా పర్వాలేదు కానీ
ఫామ్ హౌస్ చుట్టుపక్కల బీఆర్ఎస్ బాగుంటే చాలా అని గులాబీ శ్రేణులే ఇప్పుడు గుసగుసలాడుకుంటున్నారు. ఇక కేటీఆర్ అయితే బయట పెద్దగా కనిపించటం లేదు. ఆ పార్టీ హైకమాండ్ నుంచి హరీష్ రావు ఒక్కరే కొంత యాక్టివ్గా ఉన్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏ పార్టీ అయినా ప్రజాబలంతోనే అధికారంలోకి రాగలుగుతుంది. గెలుపోటముల్ని సమానంగా స్వీకరించి ప్రజల్లో ఉంటేనే 10 కాలాల పాటు పదిలంగా ఉంటుంది. కానీ బీఆర్ఎస్ మాత్రం ఓటముల నుంచి పాఠాలు నేర్చుకోకుండా రోజురోజుకు మరింత తీసికట్టుగా తయారవుతోందని ఇప్పుడు క్యాడరే మండిపడే పరిస్థితి వచ్చేసింది. మేమున్నామంటూ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థుల వెంట నడవాల్సిన పార్టీ పెద్దలు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు. ఇది ఖచ్చితంగా ఎన్నికలకు ముందే కాడి వదిలేసిన చందంగానే ఉంది. ప్రజల్లోనూ దీనిపై చర్చ జరుగుతోంది. అసలు బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు పార్టీ తరపున పోటీ చేస్తున్నారా లేక ఇండిపెండెంట్లుగానే రంగంలో ఉన్నారా అని జనం చర్చించుకుంటున్నారు. ఓవైపు అధికార కాంగ్రెస్ పార్టీ సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలతో జనానికి ఫుల్ కాన్ఫిడెన్స్ ఇస్తుంటే గులాబీ అభ్యర్థులు మాత్రం ఎలాంటి భరోసా ఇవ్వలేకపోతున్నారు. పార్టీ కంటే సొంత బలాన్ని నమ్ముకొని ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఇలా ఉంటే గెలుపు ఎలా సాధ్యం? సొంత బలానికి తోడు పార్టీ బలం తోడైతేనే ఏ పార్టీ అభ్యర్థి అయినా ఎన్నికల్లో రాణించగలడు. అందుకే బీఆర్ఎస్ అభ్యర్థులు ఇప్పటికే ఎన్నోసార్లు గులాబీ పెద్దలకు వాస్తవాన్ని విడమర్చే ప్రయత్నం చేశారట. వచ్చి ప్రచారం చేస్తే తమకు లాభం జరుగుతుందని విన్నవించుకుంటున్నారట. అయినా గులాబీ పెద్దలు మాత్రం లైట్ తీసుకోవడంతో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఎటూ పాలుపోవడం లేదు. జనాలకు ఏం చెప్పాలో తెలియక పార్టీ కంటే తమను మాత్రమే చూసి ఓటేయాలని కోరుతున్న పరిస్థితి. పార్టీ పెద్దలు ఆర్థికంగా సాయం చేస్తారని భావిస్తే ఆర్థిక సాయం మాట అటుంచి మాట సాయం కూడా చేయకపోవడంపై ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థులే అసహనంగా ఉన్నారట. ఇలా ఉంటే ఎన్నికల్లో గట్టెక్కేదెలా అని వాపోతున్నారని టాక్. దీంతో సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు కష్టకాలం తప్పేలా లేదు. పార్టీలో ఉన్న క్యాడర్ కూడా చేజారిపోయే ప్రమాదం పొంచి ఉందన్న వాదన వినిపిస్తోంది. సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అటు ఇటుగా కేవలం 20 నియోజకవర్గాల్లోనే బీఆర్ఎస్ ఇప్పుడు యాక్టివ్గా కనిపిస్తోంది. ఓ ప్రధాన రాజకీయ పార్టీకి, అది కూడా వచ్చే ఎన్నికల్లో పవర్లోకి రావాలని పెద్ద పెద్ద డైలాగులు పలుకుతున్న పార్టీకి ఇది అస్సలు మంచిది కాదన్న వాదన వినిపిస్తోంది. కీలకమైన సర్పంచ్ సమరంలోనే పరిస్థితిలా ఉంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందోనని ఇప్పుడు గులాబీ క్యాడర్ చర్చించుకుంటున్నారు. అసలు బీఆర్ఎస్ పెద్దలకు పార్టీ భవిష్యత్తుపై క్లారిటీ ఉందా లేదా అని గుసగుసలాడుకుంటున్నారట. ఇప్పటికైనా మేల్కొనకపోతే పార్టీ ఉనికికే ప్రమాదం పొంచి ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. మరి బీఆర్ఎస్ హైకమాండ్ ఈ వాస్తవాల్ని గుర్తిస్తుందా లేక మొండి పట్టుదలతో తెలంగాణ భవన్కు మాత్రమే పరిమితమవుతుందా అన్నది వేచి చూడాలి.